హైదరాబాద్లో కల్తీ టీ పౌడర్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుడైన ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణుని అరెస్ట్ చేశారు. కోకాపీటు, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్ తోటి కల్తీ టీ పొడిని జగన్నాథ్ తయారు చేస్తున్నాడు. 1 కిలో టీ పౌడర్ తయారీ కోసం 50 గ్రాముల కోకాపీటు మిశ్రమం ఉపయోగిస్తున్నాడు. అలాగే సన్సెట్ ఎల్లో, టార్టెజిన్ రంగులను వినియోగిస్తున్నాడు. దాడులకు పాల్పడిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 120 కిలోల కలర్ మిక్స్ టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కిలోల న్యాచురల్ టీ పౌడర్, 138 కిలోల కోకాపీటు మిక్స్, 800 గ్రాముల సన్సెట్ కలర్, 700 గ్రాముల టార్టెజిన్ స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ ఈ కల్తీ టీ పౌడర్ను స్థానిక టీ స్టాల్స్, డీలర్లకు అధిక ధరకు సరఫరా చేస్తున్నాడు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో కల్తీ టీ పౌడర్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుడైన ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణుని అరెస్ట్ చేశారు. కోకాపీటు, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్ తోటి కల్తీ టీ పొడిని జగన్నాథ్ తయారు చేస్తున్నాడు. 1 కిలో టీ పౌడర్ తయారీ కోసం 50 గ్రాముల కోకాపీటు మిశ్రమం ఉపయోగిస్తున్నాడు. అలాగే సన్సెట్ ఎల్లో, టార్టెజిన్ రంగులను వినియోగిస్తున్నాడు. దాడులకు పాల్పడిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 120 కిలోల కలర్ మిక్స్ టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కిలోల న్యాచురల్ టీ పౌడర్, 138 కిలోల కోకాపీటు మిక్స్, 800 గ్రాముల సన్సెట్ కలర్, 700 గ్రాముల టార్టెజిన్ స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ ఈ కల్తీ టీ పౌడర్ను స్థానిక టీ స్టాల్స్, డీలర్లకు అధిక ధరకు సరఫరా చేస్తున్నాడు.